అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమ్మక్ చంద్ర గారు దాంట్లో జబర్దస్త్లోకి చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే, గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి. అది ఎవరు తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నేను రైటర్ అండి, నాకు ఎవరు రైటర్స్ లేరు. నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకుంటాను. అందరు టీం లీడర్స్ కాదు, కొంతమందికి. ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు. తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న. ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం. అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్ కి ఇంత రాజ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్ కి ఇంత అనిస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీంకి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్కరి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు. సినిమాకి ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీంలు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను. అయ్యా అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి, ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం. ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం. జడ్జెస్ కూడా పొగుడతారు, చాలా బాగా రాసావని. అట్లా చాలా ఎపిసోడ్లలో రైటర్స్ ఎక్కిచ్చారు. ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ ఎక్కిచ్చారు. మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పేలాలని లేవు, అన్ని ఫ్లాప్ అవ్వవు. సో ఇది బాగా పేలుతుంది అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి అట్లా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి, నేను 10 స్కిట్లు చేస్తే 10కి 10 హిట్ అయ్యేవే. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో మన కంటెంట్ లో ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది 100%గా. ఒక 10 చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది, అంతే నాది. అట్లా చాలా అయినాయి. అంటే ఏదన్నా ఇది మస్తు పేలుతుంది అనుకొని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనివి చాలా ఉన్నాయి. అబ్బా స్కిట్లా అయ్యాలి ఏం లేదే, ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడుని బట్టి మారిపోద్దండి అక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ నేనున్నా, నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక అట్లా. అప్పుడప్పుడు ఏమవుద్దంటే మనం ఎంత చేసినా కూడా అది నవ్వు రాదు. అట్లా చాలా అయినాయి. ఈ వారం మనకి బెస్ట్ అనుకున్నది ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. బా ఇవాళ ఏం లేదు కదరా ఎట్లా అనుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఏంటంటే స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచులు వేసుకునే వాళ్ళు, పంచులు ఏమంటారు వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనుక ఉంటారు. అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీం లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పంచులు వేసుకుంటాను కాదు, ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు. ఎప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది చాటింగ్ అని ఉండే, మన సుధీర్ ఉండే, సుధీర్ వచ్చేసి ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే, మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్లి అది వాళ్ళ సుజాత అని ఉండే. అంటే మనం ఎప్పుడైతే పంచు లేపించుకుంటామో అప్పుడు మనకు 100% ఒక ఐడెంటిటీ వస్తుందండి, 100%. దాంతో హైలైట్ అవుతారు. ఇప్పుడు జీవన్ ఉండే, జీవన్కి వచ్చేసి ఏమో మన దాన్ని ఏమంటారు వాడిని, మన జీవన్ వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి, మన ఇమాన్యుల్కి వచ్చేసి వెనక కొండలని, అట్లా అంటే వెనక కొండల్లాగా పెంచేవారని. అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేయించుకుంటామో అప్పుడు మనకంటే ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది. వీడొస్తే ఇది మన హరి ఉండే, మా దాంట్లో లేడీ గెటప్, హరి రాగానే లారీ అనేవాళ్ళు. సో అట్లా మనకంటే ఒక గుర్తింపు అన్నట్టే అది లేడీ గెటప్. అంటే లేడీ గెటప్ లో వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది, మీరు కూడా వేసారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అండి, చాలా. యాక్చువల్లీ అందరికి తెలియదు ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు జబర్దస్త్ అనేది ఎట్లా అయిందంటే మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది, ఇంట్లో ఒక భాగస్తుడు అయిపోయాడు. కానీ అందుకే చాలా పాపులర్ అయిపోయింది. ఎవరి మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ వేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు.
వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే. ఒకరోజు నేను వేస్తా, ఒకరోజు రమేష్ అన్న వేస్తాడు. కానీ అట్లా ఊరికే వేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ని పెట్టుకుంటాం. సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయింది అనుకోండి, వాడి కర్మ ఇక పాపం వాడిని ఏమనలేము. ఇక వాడికి ఏది వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే, లేడీ గెటప్ వాడిని అట్లా చేసేసరికి ఆ ముద్రేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు, వాళ్ళు వేరే కాదు, అసలు ఏది కాదు. కానీ పాపం వాళ్ళను చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా థర్డ్ జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి. అవునంట, పాపం బాధపడతారు. నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే, 17 ఉండే రేటింగ్ అప్పుడు. సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది. ఇక వెళ్తుంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్. నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తుండేవాడిని, అంటే వివిధ రకాల గెటప్స్ వేసేవాడిని. వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే పరిమితం అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరినీ కూడా అదే అనుకున్నాను అనమాట. సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు. అండ్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు మన డైలీ లైఫ్లో సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాల్లో టచ్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు. ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నాకు 9 చేస్తే 10 చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటుంది. ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్ గా చూపిస్తే అది బాగోదు కదా. సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న ఫన్ అన్నా ఉంటుందని. సో మీకు తెలుసో తెలీదో, ఇక్కడ ఏదో జరిగిందని సరికి డించికి నడిసరికి ఆడియన్స్ కూడా నవ్వుతారా, కామెడీ అంటే అట్లని కాదు, ఆడియన్స్ ను మరీ అంత అదని కాదు. కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే మా మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది, మమ్మల్ని కొద్ది గొప్ప అభిమానిస్తారు, చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు 100%. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం నవ్వి అరే ఈసారి కొంచెం ఇంకేదో తగ్గిందిరా అని అనుకుంటారు. అందుకోసమే జడ్జిలను ఎత్తేస్తుంటారు, అంటే ఆర్టిస్టులు అంటే అట్లా. అది ఎందుకు చెప్తాను, ఇప్పటి వరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే అప్పుడప్పుడు ఏంటంటే మనకు జబర్దస్త్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరెస్ట్ వాళ్ళు అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్, మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీగాడు ఏం చేసిండ్రు వాడు అంటే నెక్స్ట్ రాఘవ్ గారు ఎక్కారు అనుకోండి, అరే అమ్మ ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 2 అవుతుంటే వాళ్ళు ఉన్నట్టే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారా అరే ఎంత అందంగా ఉంది, అట్లా వాళ్ళ మీద వేస్తాం తప్ప అంతే. వాళ్ళ మూడ్ అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికే వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దుబ్బింది మరి చూసుకోండి అని అంటే, అరే రైటర్ ఎవరైనా ఉన్నారు అరే అరే ఏంద్రా ఫస్ట్ స్కిట్ దుబ్బింది అంటే అన్న జడ్జెస్ మీదకి 2-3 పంచులే కథ రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్లోకి తీసుకోవడానికి మాత్రమే అవ్వండి. ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. చాలా మందికి కూడా ఇది తెలీదు, అంటే జడ్జెస్ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది. ఓకే, ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. జనరల్గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్, ప్లాట్ పాయింట్, ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ని. సో ఇది ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ చూపించాలి కదా, సో ఇది ఎలా ఉంటుంది దీని ప్యాటర్న్ అసలు? ఇది కూడా అంతే సినిమాలోనే, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటుంది, ఏది జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ లో ఏమో అక్క ఏమే బావ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ 1 minute లో. తర్వాత కంటెంట్ ఏంటన్నా చూపిస్తాం, అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం. తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం, ఆ ప్రాబ్లమ్ మనకు మిడిల్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ ను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాం. 100% ఇది కూడా సినిమాలానే, దీనికి కూడా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ ఉంటుంది 100%. ఓకే, జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచానికి పరిచయం చేసింది జబర్దస్త్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే, సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చాలా చలామణి అవుతున్నారు ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో, అంటే వేరే పార్టీలకు రాజకీయ పార్టీలోకి వెళ్ళి. అటువంటి వ్యక్తులను మీరు దగ్గర చూసుంటారు. సో ఎలా జరుగుతుంది ఇది?
అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ అంటే ఈ దగ్గర అదే నేను చెప్తాను, నేను అదే చెప్తాను, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టే నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికిన చచ్చినట్టు నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు, అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా, పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా? నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పిల్లలు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా? ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీ బతికేంది? అవునా కదండి? వాడు లేనిది అసలు వీడెవడు? ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులో ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా? రేపు వాడు కూడా నేను అంతే చేస్తాడు. సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయించిన జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకీ. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకుని పంపించేస్తారు, మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీయో కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే అదిగా వాళ్ళకి విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంతా ఒకటే కదా. సో తొక్కేడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా టీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇంత ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గర నుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐ డ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కాల్సినంతే తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు అదే అప్పుడు అన్న కోహ్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 తంబునెల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, చంటికి ఏదో అయిందంట కదా, మరి చంటికి ఇస్తే అంత ఒకప్పట్లేక ఉండడేమో, వద్దులే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా రోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ తంబునెల్స్ మీరు చూసారు కదండి, ఎలా ఉంటదంటే అత్తతో అల్లుడు బెడ్రూమ్ లో అని ఉంటది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన తమ్మునేలు చూసి అయ్యో అవునా వెంకీకి అయ్యో అంతెందుకండి. నేను వరంగల్ నుంచి గట్కేశ్వరి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి. అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా, చలికాలం, పెద్ద మంచు, ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందట కనిపిస్తాడు, నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట, పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి.
దేవుడి దేవల్ల నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి. ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు, గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకీకి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకీ మీరు చూడండి, ఇప్పుడు ఉంటుంది వెంకీకి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. అమ్మ నాకేం కాలేదు, నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకీకి భారీ ఏంటండి భారీ గాయాలు. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకీకి భారీ గాయాలు, కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇగో వెంకీ మంకీకి భారీ రోడ్ యాక్సిడెంట్, ఇది భారీ గాయాలు. ఏవండి భారీ గాయాలు? నాకు అసలు ఏమైంది? నాకు ఒక చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది. ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది. ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది, అరే వెంకీ మొన్న వెంకీకి యాక్సిడెంట్ అని వద్దొద్దు, బాగో చూడు భారీ గాయాలట, అట్లా ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి. దాన్ని ఏమంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి గాళ్ళు. అదే. అయితే ఇంకొకటి, నార్మల్గా జబర్దస్త్లో మీరు జడ్జెస్ అన్నారు కనుక, రోజా గారు ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే స్థాయి. నీకు ఒక పెద్ద జోక్ చెప్తాను. ఇంకొకటి, ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది. పటాస్లో నా మీద ప్రాంక్ చేశారు. ఎవరు? ఫన్ పటాకా టీం, ఫన్ పటాకా కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకీ మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి థంబ్నెయిల్ పెట్టారు. పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు, జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు. థంబ్నెయిల్ పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను. అదేదో ఉండే మొన్న చాలా మంది పంపారు నాకు, అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి, అమ్మాయితో అసభ్య ప్రవర్తన. అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా, నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటుంది లోపల మ్యాటర్. పైననేమో తంబులైనది, బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటదంటే, నేను చెప్తాను లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను. గొడవకు దిగారు కూడా అందుకున్నాడు. జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో వెంకీ ఒకడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకీ. ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు. తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే మీకు అర్థమైంది కదా, అసలు తమ్మునేలకు దానికి సంబంధం లేకుండా ఉంటుంది. కమెడియన్ వెంకీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీం లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఇదంతా ప్రోమోలో చూపించారు. ఇక ఈ
ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. షో నిర్వాహకుల పర్మిషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది. ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటున్నారు. నేను కంగారు పడిపోయానని కూడా వాళ్ళే చెప్పారు. చూసారు ఎంత గ్రేట్. నా కంగారుని కూడా వాళ్ళు గుర్తుపట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ thumbnail కి ఆమె చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? అయ్యో నిజంగానే అనుకుంటారు. నిజంగా అనుకోండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు అన్ని అయిపోతున్నాయి కదా, అయిపోతుంది. మాస్టర్ దగ్గర నుంచి అట్లనే అవుతుంది. అంతే కదండి. ఇది సో ఇలా చేయబట్టేది తొక్కడం తప్ప వేరేం లేదండి.